తరువాత వారు దానిని తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటుకు ఆయన సమీపించున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక అని తాము సూచిన అద్భుతములన్నిటి గురించి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూసి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానెను. లూకా సువార్త 19వ అధ్యాయము 35వ వచనం నుంచి 40వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 12 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తూ సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశం మన ప్రియులందరికీ కృపాక్షేములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఆయన సన్నిధిని విడుదల చేస్తున్న ఈరోజంతా కూడా ఆయన సన్నిధి మనతో ఉండి గొప్ప విజయాన్ని ఇచ్చునుగా, ప్రతి సమస్యని సాల్వ్ చేసి దేవుడు మిరాకిల్స్ చేయనుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈ చదవబడిన లేఖన భాగంలో జకరియా 9వ అధ్యాయం 9వ వచనం యొక్క లేఖనం నెరవేరు ప్రకారంగా యేసుప్రభువు వారు సిలువ ఎక్కక ముందు 5 రోజుల ముందు యెరూషలేములో దేవుడు ఘనపరిచారు. గాడిద మీద ఎక్కించి ఎవరైతే ఆయన అభిమానించారో, ప్రేమించారో, ఆయన అద్భుతాలను చూసి ఆయన రాబోయేటువంటి రారాజు అని తెలుసుకున్నారో వారందరూ కూడా దారి పొడుగున తమ బట్టలు పరిచారు. గాడిద మీద యేసుప్రభుని ఎక్కించి ఆయన ఘనపరుస్తూ ప్రభుపేట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమైన సమాధానము సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమని ఘనపరిచారు. ఆర్భాటంతో కేకలు వేశారు. యెరూషలేమంతా ఈయన ఎవరో అని కలవరపడ్డారట. అంతగా ఆయన ప్రేమించిన వాళ్ళు, ఆయన మహిమను చూసిన వాళ్ళు, ఆయన దేవుడని తెలుసుకున్న వాళ్ళు ఆర్భాటంతో ఆనందంతో కేకలు వేసి ఘనపరిస్తే చూడండి, సైతానిగడికి ఎంత జలసీ చూడండి. పరిసయ్యులు వాడు వచ్చి, నీ శిష్యులు గద్దించాయి, ఎందుకు నేను అట ఘనపరుస్తున్నావు, నువ్వు ఎవరు నువ్వు అని చాలా చులకనగా మాట్లాడేశారు. ప్రభు అన్నారు, వీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అన్నారు. ప్రైజ్ జీసస్. అవును, ఆయన ప్రేమించిన వాళ్ళు మౌనంగా ఉంటే, ఆయన కోరుకున్న వాళ్ళు సైలెంట్గా ఆయన స్తుతించుకొని గణపరచుకుంటే దేవుడు రాళ్లకు అవకాశం ఇస్తాడంట. ఫ్రెండ్స్, రాళ్లకు అవకాశం ఇవ్వద్దు. నీవు నేను ఆయన స్తుతించుదాం, ఆయన గణపరచుదాం. ఆయన యెరూషలేములో వీధుల్లో ఏ రీతిగా ఆయన గణపరచబడ్డారో 2వ రాకడలో రాజాదిరాజుగా ప్రభువుగా రాబోతున్నారు. దానికి ముంగుర్తే ఒక హింట్ దేవుడు యెరూషలేము పట్టణస్తులకు ఇచ్చాడు. ఈయన నా కుమారుడు, ఈయన నామాన్ని అంగీకరించిన వాడికి రక్షణ, ఈయనే మార్గం అని తెలియచేయడానికి దేవుడు హింట్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఆయన ఎరిగిన బిడ్డలు మనందరం కూడా రేపటి దినమందు పామ్ సండే మట్ల ఆదివారం రోజున ఆ దేవదేవుడిని ఆరాధించుదాం, ఘనపరుచుదాం, కొనియాడుదాం. నీవు నేను మౌనంగా ఉంటే దేవుడు రాళ్ళకి అవకాశం ఇస్తాడట. ఆయన స్తుతించి కనపరచడానికి రాళ్ళకు వద్దండి, నీవు నేను తీసుకుందాం. ఆయన ఎన్నో మేలు చేసి రక్షించుకున్నారు. రక్షణ ఇచ్చారు, ఎన్నో కృపలో కాపాడుతాను, ఆహారం ఇస్తాను, పోషిస్తాను, ఉద్యోగం ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, క్షేమాన్ని ఇచ్చారు, సమాధానం ఇచ్చారు, పెళ్లి చేశారు, బిడ్డలు ఇచ్చారు, ఎన్నెన్నో చేశారు. ఆయన కనపరుస్తామా, ఆత్మశక్తిని ఆరాధిద్దామా? వస్తూ క్రోటాన్స్ ఆ కొమ్మలు తీసుకురండి. దేవుని సందులో దావీదు వల్ల నాట్యమాడి దేవుని గనపరచుదాం. ప్రార్థన ఆశ్చర్యక్కడ ఆయన ఆ దినాల్లో ఏ రీతిగా నీ కుమారుడైన క్రీస్తుని గనపరిచావో ఆ రీతిగా మేము కూడా ఆత్మశక్తిని ఆరాధిస్తూ గనపరిచే భాగ్యం మాకు దయచేయండి. ఆయన కృప చూపించండి, ఆ మేరకు వేలాదిని నడిపించండి, చీకటి తొలగించండి, బలహీనను బలపరచండి, భక్తిని లేవనెత్తండి, పాపం నుంచి విడిపించండి, చీకటి కాడిని విరగొట్టండి, జాబ్ లేని జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ నుండి హైక్స్ ఇవ్వండి, ప్రతి వ్యతిరేకతను కొట్టివేయండి, అద్భుతమైన ఆశ్చర్యలు జరిగించండి. ఆయన సమస్య నుంచి విడిపించి బ్రేక్ ఇచ్చి నీ కృపగల గొప్ప కార్యాలు చేయండి. ఆయన ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం. రేపు సండే పామ్ సండే మట్లాదివారం పండుగనైన తర్వాత గుడ్ ఫ్రైడే, వీటన్నిటికీ మమ్మల్ని సిద్ధపరిచి గొప్ప దీవెనతో నింపండి, జయముని ఇవ్వండి. ఈ రోజంతా గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే, రేపు దిన పామ్ సండే మట్లాదివారం, ఎవరు మిస్ చేసుకోవద్దు. పండుగ వేలాదిగా తల్లరండి. ఓకే. రెండవది, ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. సువార్త దానం, అన్ని దానం కంటే గొప్ప దానం. రండి, చేయగలుగుతాం, లోకం సువార్త నింపుదాం. ఎవరైతే రెంట్ విషయంలో సహకరిస్తారో వారి విషయాలు విజిటింగ్స్ ఉన్నాయి, మీకు ఆ విషయం మీకు తెలుసు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించుకుని ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని దీవించి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. మట్లాదివారం రోజున అనేకులు నడిపించండి, దేవుడు కృపనిచ్చునుగాక. పండుగ రోజున ఎవ్వరు మిస్ అవ్వద్దు. దేవుడిని కనపరుచుతాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.